సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సింహాద్రి తర్వాత మాకు అప్పుడు ఇంకా హీరో సెట్ అవ్వలేదు. ఏం చేద్దాం అనుకునే టైంలో తనకి ఆ సినిమా, అదేం సినిమా, సై చేసుకున్నాడు. ఆ డిలే అవుతున్న టైంలోనే అప్పుడు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి విజేంద్ర ప్రసాద్ గారు నెక్స్ట్ సినిమా మీదే చంటి గారు చేసుకోండి అని చెప్పి ఛత్రపతి కథ చెప్పారు. ఛత్రపతి కథ చేద్దాం అనుకునే దగ్గర ఏదో విజేంద్ర ప్రసాద్ గారికి నాకు బడ్జెట్ గురించి మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను, సినిమా అయితే చేద్దాం అనే దగ్గర అక్కడేదో చిన్న చిన్న మనస్పర్ధలు రావటం, డిలే అవ్వటం, అతను మగధీరాకి వెళ్ళటం, అదే సినిమాని బయట 2-3 ప్రొడ్యూసర్లు బడ్జెట్ మీకు ఎందుకు ఎంతైనా మేము చేస్తాం, చంటి కాదు, చంటి అయితే బడ్జెట్ తక్కువలో చేస్తాడు, మేమైతే ఎక్కువలో చేస్తాం అది మభి పెట్టి ఏదో మోసారు. అక్కడి నుంచే నాకు ఇదేంటి ఇలా జరిగింది అనే దాని మీద ఓ చిన్న కంప్లైంట్ పెట్టడం, ఆ కంప్లైంట్ ఇద్దరికి ఒక్కొక్కరు తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము ఇద్దరం సపరేట్ అయ్యాం. ఎప్పుడు కలిసింది లేదు. ఇంకా తర్వాత ఫంక్షన్లో కలిసిన బాగున్నా జక్కన్న అంటే బాగున్నాను చంటి గారు అంటాను అంతవరకు. తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఇది లేదు. ఫస్ట్ స్టూడియో నెంబర్ 1 తర్వాత నెక్స్ట్ సినిమా చేద్దాం అనేది నేనే అతన్ని ఎంకరేజ్ చేయడం ఏంది, అతని దగ్గర వర్త్ ఉంది కానీ డేట్లు ఇవ్వలేదు కదా. అప్పుడు నేను అతనితో తిరుగుతున్నప్పుడు ఎవరు డేట్లు ఇవ్వలేదు, ఎవరు ముందుకు రారు. ఎందుకు మేబీ నా మీద నమ్మకం లేదు, అతని మీద నమ్మకం లేదు, కథలు నచ్చకపోతే డేట్లు ఇవ్వలేదని మనసులో ఏమైనా పెట్టుకున్నారా? ఆయన పెద్ద హీరోస్తో ఎవరితో చేయలేదు తర్వాత మధ్యలో చెప్పాలంటే వరుసగా ఎన్టీఆర్తోనే 4 సినిమా, అసలు ఒకసారి పెట్టుకున్న హీరోని ఇంకొకసారి బెటర్ ఆయన. అలాంటిది ఎన్టీఆర్తో 4 తీశారు కదా. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, మళ్ళీ త్రిబుల్ ఆర్. యమదొంగ టైంలోనే యాక్చువల్గా యమదొంగ సినిమా, నేను యముడు సినిమా, ఇప్పుడు నేను వీడితో చేశాను కదా, ఎవరితోటి, మన అల్లరి నరేష్ తోటి యముడికి మొగుడు. దాని ముందు యముడితోటి ఎన్టీఆర్ సినిమా చేద్దామని చెప్పి యముడి బేసిస్ మీద మోహన్ బాబు యముడి క్యారెక్టర్ కింద గెటప్స్ కూడా వేయించాను నేను అనుకున్న సినిమా అప్పట్లో అది. సో సేమ్ మైండ్ అతనికి కూడా ప్యారల్గా అదే సినిమాలతో చేయాలనుకున్నారు. సరే వాళ్ళకి అది వేరు, మాకు అది వేరు. అదే దేని మైండ్ దాన్ని నేను ఒక సినిమా చేయాలి అలాంటిదని అల్లరి నరేష్ మీద కామెడీ బేస్ చేసి చేసింది. అవును, కానీ అల్లు అర్జున్తో తెలియదు మిగతా అప్పుడు ఫస్ట్లో. నేను ఈ కథ యముడుది కాన్సెప్ట్ కథ బన్నీతో చేద్దామని అనుకున్నా. అరవింద్ గారికి చెప్పా. సెట్ అవుతుంది అసలుకి అంటే అప్పుడు చిరంజీవి గారు ఒక సినిమా చేశారు కదా యముడికి మొగుడు, యముడికి మొగుడు అదే టైటిల్ నేను పెట్టింది. యముడికి మొగుడు సినిమా అప్పుడు సూపర్ డూపర్ హిట్. అట్లాగే అత్త మీద ఇతనితో బన్నీతో చేద్దామని చెప్పి నేనే అరవింద్ గారితో ఒకసారి మాట్లాడా. కరెక్టరా, వీడు మరి చిన్నోడు కదరా, బాగుంటుందా అని అన్నాడు అరవింద్ గారు. చూడండి దాని మీద కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తాను అది ఇది అని చెప్పాను. అప్పుడు కుదరలేదు అది. తర్వాత అదే బేస్ కాదు, ఇంకో కుర్రోడు ఎవరు నాకు ఒక లైన్ చెప్పాడు. ఇది మనం నెల తక్కువ అని సరదాగా అందరినీ పిలుస్తూ ఉంటాం కదా. కొంతమంది ఊళ్ళలో కుర్రోళ్ళు ఎవడంటే ఏంటంటే కాఫీ చెప్తే టీ తీసుకొచ్చామంటే నెల తక్కువ అని తిట్టేవారు. ఆ టైటిల్ మీద ఒకటి కథ చెప్పాడు నాకు, అది బాగుంది కదా అని చెప్పి దాన్ని టేకప్ చేసిన సినిమానే యముడికి మొగుడు, అల్లరి నరేష్.